టీఎఫ్పీసీ నేను. ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించే బంధాలు బాంధవ్యాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. కానీ తల్లి మనసును చూసిన తర్వాత అసలు చలించిపోని మనసు అంటూ ఉండదు. అలాంటి టైటిల్ తోనే ఒక మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు ముత్యాల సుబ్బయ్య సార్. ఈ మూవీని ప్రెజెంట్ చేయడము, మొదటిసారి దర్శకత్వంతో సిప్పి గారు మనకు పరిచయం అవ్వడము, సార్ ప్రెజెంట్ చేస్తున్న మూవీకి సార్ తనయుడే అనంత కిషోర్ గారే ప్రొడ్యూస్ చేయడం, ఇవన్నీ చాలా మిరాకిల్ గా కనిపిస్తున్నాయి. ఈ కాలంలో ఇలాంటి మూవీ వస్తుందనే ఆనందం కూడా మనకు వస్తుంది. మరి మూవీ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు టీమ్ తో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్ చాలా సంతోషంగా ఉంది. ఏంటి అని అంటే మా జనరేషన్స్ కి మీ ఇలాంటి వాళ్ళని చూడడం గానీ, కలవడం గానీ, మాట్లాడడం గానీ చాలా అదృష్టంగా భావిస్తాం యాక్చువల్లీ. అటువంటి అయితే సార్ మీరు ఈ తల్లి మనసు అనే టైటిల్ ఈ మూవీని ప్రెజెంట్ చేయాలని మీకు ఆబ్వియస్లీ మీకు సెంటిమెంట్ అని సుబ్బయ్య అని పేరు ఉంది సార్. కానీ ఈ రకంగా ఇన్ని ఏళ్ల తర్వాత తల్లి మనసు మూవీని ఎలా ప్రెజెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే అమ్మా 50 సినిమాలు చేశాను, అన్నిటికీ ఒకే టైటిల్ పెట్టాం కదా. 50 సినిమాలకి 50 టైటిల్ వచ్చినాయి. ఆ 50 టైటిల్లు పెట్టడానికే ప్రతిదానికి ఒక ప్రశ్న వేదమే. దేనికి ఈ టైటిల్ పెట్టాలా, ఈ టైటిల్ కుదురుతుందా లేదా, మా స్టాఫ్ మేము అందరివి అనుకొని ఇది బాగానే ఉంది అనుకొని ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి డిఫరెంట్ ప్రొడ్యూసర్స్. అందువల్ల అలా అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా నాకు అనిపించింది ఏంటంటే ఈ రాని టైటిల్, ఇంతకుముందు రాని టైటిల్ మళ్ళా మన టైప్ ఆఫ్ మెటీరియల్ ఉండే సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్కి ఎలాంటి టైటిల్ పెట్టాలని అనుకుంటూ కథ తయారు చేయడం మొదలుపెట్టాం. ఒక 5-6 నెలలు కథ మీద కూర్చొని, అంటే కథ 5 ఏళ్ళు 7 ఏళ్ళు గ్యాప్ తర్వాత సినిమా చేశాను నేను. 50 సినిమాల తర్వాత ఒక బ్రేక్ ఇచ్చాను, చాలు అనుకున్నాను. కానీ మా పెద్ద అబ్బాయి అనంత కిషోర్ తను ఫారిన్లో ఉన్నాడు, తన బిజినెస్లో తను ఒక్క సినిమా తీద్దాం నాన్న, ఇంకొక సినిమా. ఎందుకంటే ముత్యాల సుబ్బయ్య పేరు మీద 50 సినిమాలు వచ్చింది. మన ఇంటి పేరు పెట్టుకొని ముత్యాల మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఒక సినిమా చేద్దాం, ఏదైనా సరే ఒక మంచి సినిమా బడ్జెట్లో చేయాల. మాకు పెద్ద హీరోని మనం భరించలేము, అంత ఆర్థికంగా మన దగ్గర లేదు. 50 సినిమాలు చేసినా ఎన్ని చేసినా తెలిసిందేగా. మేము చేసిన సినిమాలని ఏ రేంజ్లో వస్తాయి, అమౌంట్లు ఎంత వస్తాయి, అలా జరిగిన తర్వాత ఒక మంచి టైటిల్ కావాలి. ఇలా మంచి టైటిల్ కంటే ముందు మంచి కథ కోసం మేమందరం తంటాలు పడ్డాం. అంటే ఇది నిజానికి పెద్ద మాట అనుకుంటారేమో కానీ ముత్యాల సుబ్బయ్య సార్ ఎంచుకున్నారు కథ ఎమోషన్ అంటే అందులో అసలు అట్లా 50 సినిమాలకి కథలు అయిపోయినాయి కదా, ఇంకా ఎక్కడ చేస్తాం? ఎన్నెన్నో కథలు, ఎన్నో రకరకాల వచ్చిన కథ రాకుండా ఉండాలి. అందుకని నానా అవస్థపడి అటు రెడీ చేయాలి. మా స్టాఫ్ అందరూ, మా డైరెక్టర్ మా షిప్పి అంతకుముందు నా దగ్గర వర్క్ చేస్తున్న కో డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాడు. తను ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా చేయాలంటే ఏం చేయాలంటే, అప్పుడు మాకు సీనియర్ మా కో డైరెక్టర్గా ఉన్న షిప్పిని కానీ, మా ప్రొడ్యూసర్ మా కుమారుడు అందరినీ కలిసి కూర్చొని రకరకాలుగా ఆలోచించి మా అబ్బాయి అనంత కిషోరు, షిప్పి, ఇంకా స్టాఫ్ వీళ్ళందరూ వేట మొదలు పెట్టారు. అలా ఎతికి చివరికి ఒక లైన్ దొరికింది, ఇది బాగుంది అనుకొని దానికి టైటిల్ పెట్టిన టైటిల్ ఏం పెట్టాలో అన్నీ పెట్టి ఉన్నాం. ఎలా అది కామన్ కావాలి, ప్రతి ఒక్కరి మనసుకి టచ్ అవ్వాలి. అంటే టచ్గా ఎమోషన్ అనే కాదు, ఆ టైటిల్ ప్రతి ఒక్కరికి ఒకసారి మనసులో బాగుంది అనే ఫీలింగ్ రావాలి.
అందరికీ ప్రపంచంలో పుట్టకాడి నుంచి పురుగు కాడి నుంచి చెట్టు కాడి నుంచి అందరికీ ఉండేది మనసులో ఉండేది ఏంది? తల్లి. తల్లి కామనం. తల్లి ఏవి? తల్లి కష్టాలు, తల్లి ప్రేమ, ఈ అమ్మ ప్రేమ ఇవి కాదు. ఆ తల్లి మనసు అనేది పెట్టుకుంటే బాగుంటుంది అని తల్లి మనసు అని డెసిషన్ తీసుకొని మా స్టాఫ్ అందరూ, మా ప్రొడ్యూసరు అందరం కలిసి డెసిషన్ తీసుకొని తల్లి మనసు అనే టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాం. అదమ్మా. అంటే ఒక టైటిల్ కోసం కూడా ఇంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టే మిమ్మల్ని ఇప్పటికీ కూడా చాలా మంది ఆదరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు కూడా అని చెప్పొచ్చు సార్. సార్ మరి సిప్పి సార్ మీరు కూడా ఫస్ట్ టైం మూవీని డైరెక్ట్ చేస్తున్నారు, అది కూడా ముత్యాల సుబ్బయ్య సార్ ఆధ్వర్యంలో మీరు సార్ ప్రెజెంట్ చేస్తుంటే డైరెక్ట్ చేస్తున్నారు. కొంత ఎంత ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ లో ఉన్నా కొంత భయం అయితే ఉంటుంది, ఆ ఎమోషన్ నేను పండించగలనా లేదా అని. మీరు ఎలా చేశారు సార్? మీ జర్నీ అంతా కూడా ఎలా సార్? ముందుగా ప్రేక్షక మహాశయులకి నమస్కారం అండి. ఫస్ట్ మా గురుగారి దగ్గర నవభారతం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యానండి. ఆ కంటిన్యూషన్ ఒక 25 సినిమాల దగ్గర గురుగారి దగ్గర పనిచేశాను. అంటే గురుగారి దగ్గర 3 యూనిట్లు పెట్టండి, నలుగురు ప్రతి యూనిట్లో నేను ఉండేవాడిని. ప్రతి యూనిట్లో అందుకే నేను 25 సినిమాలు చేయగలిగాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలు గోకుల సీత గురుగారు చేశారు. ఆ సినిమా దగ్గర నుంచి కంటిన్యూగా అత్తాంటి దారేందో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి కోడేటాను నేను. అన్ని సినిమాలు చేశాను. ఆ తర్వాత గురుగారు అబ్బాయి సినిమా చేయాలనుకోవడం, గురుగారు నన్ను పిలవడం, నేను సినిమాకి ఒప్పుకోవడం. ఫస్ట్ నేను కోడేటర్ గారు ఎంటర్ అయ్యాను ఈ సినిమాకి. ఆ కథ తయారు చేసిన తర్వాత ఎవరినో పెట్టుకోవడం ఎందుకు, మీతో పనిచేసిన సిప్పని డైరెక్ట్ చేయొచ్చు కదా అని చెప్పి కిషోర్ గారు అనడం, గురుగారు అవకాశం ఇవ్వడం, నేను డైరెక్టర్ అవ్వడం. అంటే బేసిక్ మా గురువు గారే నన్ను డైరెక్ట్ చేయడం అనేది నాకు నిజంగా చాలా అదృష్టం అండి. ఆయన నేను డైరెక్ట్ చేయగాదు, నేను మనం అందరం తయారు చేసిన సినిమాకి డైరెక్టర్ గా ఇతరైతే ఓకే అని మా ప్రొడ్యూసర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సో ఓకే నిజంగా అదృష్టం. అంటే మా గురువు గారే నన్ను డైరెక్ట్ గా పెట్టుకోవడం. సో అప్పుడే నాకు ధైర్యం వచ్చింది, ఈ సినిమాని కంపల్సరీగా నేను గురువు గారు నా మీద పెట్టినట్టు ఈ బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించగలని ధైర్యంగా ఓకే కథని బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసుకొని మొత్తం వినిపించిన తర్వాత గురుగారు ఓకే వెళ్ళొచ్చు ఈ సినిమా స్క్రిప్ట్ అన్ను. అప్పుడు హీరోయిన్ వేట, ఆ హీరోయిన్ వేటలో తిరిగా 6 నెలలు అలా వెళ్ళి మాకు ఒక మహాలక్ష్మి దొరికింది ఈ సినిమాకి. ఆవిడ రచిత మహాలక్ష్మి. కథ చెప్పగానే ఓకే అనడం, మేము అనుకున్నట్టు ఇన్ని రోజులు కావాలి, ఒక్క రోజు కూడా ఓకే చేద్దామండి అని చెప్పడం. ఈ సినిమాని అన్ని విధాలా మాకు సహకరించినటువంటి ప్రొడ్యూసర్ అనంత కిషోర్, ఎందుకంటే మేము ఏది కావాలని ఇచ్చారండి. మాకు ఆ లొకేషన్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, మా ఫుడ్ సహా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని. చూడు ఫుడ్ ఏ రోజు ఏ విషయంలో కానీ బాగాలేదనే మాట రాకూడదు ప్రొడక్షన్ వాళ్ళకి, వాళ్ళు ఏది అడిగినా తేవాలి. సో మాకు అన్ని విషయాల్లో చాలా బాగా చూసుకొని మా సినిమాని త్వరగా ఫినిష్ చేసేలాగా ఆర్టిస్టులు అందరూ, మా టెక్నీషియన్స్ అందరూ మాకు బాగా సహకరించడం. మొత్తానికి ఓవరాల్ గా చెప్పాలంటే ఒక తల్లి మనసు అనే ఒక సినిమా బయటికి రావడానికి చాలా కష్టపడి అందరూ, తపన కూడా అంత ఈ అంటులో కూడా మాకు కష్టపడింది ఎక్కువ. మాకు చాలా సహకరించింది వరుణదేవుడు కూడా అండి. మేము ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ చేసిన వర్షాలండి, ఆగస్టు సెప్టెంబర్ వర్షాలండి, కానీ ఏ రోజు మాకు డిస్టర్బెన్స్ కాలేదండి. మిగతా చాలా మంది షూటింగ్ ప్యాకప్లు చేసుకున్నారు, మాకు ఆ వర్షం అనేది కూడా మాకు హెల్ప్ చేసిందండి. అంటే షూటింగ్ మొదలు పెడితే ఆగిపోయింది, అంటే ఒక రోజు అంత బాగా హెల్ప్ చేసింది. అందరూ కూడా, నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నా కానీ గురుగారు పక్కనే ఉండేవారు, సీన్స్ చేసుకుంటుండేవారు. గురుగారు అంటే ఎలా చేస్తున్నారు ఏంటి అలా చూస్తున్నారు తప్ప ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఓకే నేను అనుకున్నది వస్తూ ఉంది అలాగే నేను ఫస్ట్ టైం చేస్తున్నా కానీ ఎక్కడ టెన్షన్ పెట్టలేదండి. టెన్షన్ పెట్టలేదు, హ్యాపీగా వాళ్ళకి ఏదైతే నేను కథ చెప్పానో అదే కథ నేను ఎప్పుడైతే షూట్ చేయడం మొదలు పెట్టానో వాళ్ళకి ఎక్కడ డౌట్ రాలేదండి. సో అలాగే హ్యాపీగా అనుకున్న టయానికి వచ్చారు, అనుకున్న టయానికి సినిమా ఫినిష్ చేసాం. ఓన్లీ 35 సింగిల్ కాల్ షీట్స్ లో సినిమా ఫినిష్ చేసామండి. అట్ ద సేమ్ టైం సండే నో షూటింగ్స్ అండి, ఆ సండే వెళ్ళి ఎడిటింగ్ చేసుకుంటూ వచ్చామండి. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం 90 రోజు కాపీ తీసుకొచ్చామండి సినిమా.
షూటింగ్ స్టార్ట్ చేసి August 9th స్టార్ట్ చేసాం. September 9th, October 9th సినిమా కార్డు వచ్చేసింది. అంత బాగా వర్క్ చేసామండి. సో అంటే ఫస్ట్ అసలు ప్రీ ప్రొడక్షన్ లో మీరు సినిమా వీటి గురించి ఎంత సీరియస్ గా వర్క్ చేశారో, ఒక డెడికేషన్, ఒక టైమింగ్ ఇవన్నీ పెట్టుకున్నారు. సో అదంతా క్లియర్ చేశారు సార్. అందుకే కొంచెం మేము ఈ జనరేషన్ ఎందుకు ఎక్కువ రెస్పెక్ట్ చేస్తా ఉంటే ఇందుకే సార్. అవన్నీ కూడా మాకు ఇప్పుడు దొరకవు. సో రచిత మహాలక్ష్మి గారు, మీరు అసలు ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ మీరు ఇప్పుడులో అని నేను అంటాను. అవును, నేను అలాగే. వేరే అమ్మాయిలందరూ కూడా చాలా మంది ఇప్పుడున్న యాక్టర్స్ ఎవరైనా సరే జెలస్ ఫీల్ అవుతారు కావచ్చు నాకు తెలిసి. మీరు ముఖ్యంగా సుబ్బయ్య సార్ తోటి ఇప్పుడు సినిమాకి రావడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ స్టోరీ విన్నాక చూస్ చేసుకున్నారా సార్? నేమ్ విని మీరు డైరెక్ట్ మూవీకి వచ్చేసారా? ఫస్ట్ సార్ నేమ్ వినిన తర్వాత ఓకే చెప్పేశాను సరేనా, బట్ స్టోరీ వినాలి కాబట్టి సిప్పి గారు అండ్ ప్రొడ్యూసర్ గారు వచ్చి స్టోరీ వినిపించారు. మనం కూడా యాజ్ అన్ యాక్టర్ చాలా మంది వచ్చి స్టోరీస్ చెప్తుంటారు, బట్ అలాగే తీస్తారా అనే డౌట్ అందరికీ ఉంటుంది కదా. అలాగే ఉంటుందా, లేకపోతే మాకు ఇంపార్టెన్స్ ఉంటుందా ఏంటి అనేది డౌట్ ఉంటుంది. సో నేను అడిగింది ఫస్ట్ క్వశ్చన్ సిపి సార్ దగ్గర, క్వశ్చన్ కూడా కాదు, రిక్వెస్ట్ లాగా, సార్ మీరు ఏం చెప్పారో అలాగే మీరు తీస్తే ఐల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ టు వర్క్ అనేది. సార్ ఇలా చూసారు నన్ను అంటే, బికాజ్ వాళ్ళకి ఎన్నో మంది దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఈ స్టోరీ చెప్పారంట. అందరూ ఇది కాదండి, ఇది ఇలా చేయండి, నాకు బిడ్డ వద్దు, తమ్ముడుగా చేయండి, లేకపోతే ఇంకో ఏదో క్లాజెస్ పెట్టడం అలా ఉంటుంది. బట్ నా క్లాజ్ ఏముందంటే, ఎలా చెప్పారో మీరు అలాగే తీయండి సార్, నాకు చాలు. బికాస్ ఐ లవ్ ద స్టోరీ. ఎవరైనా సరే ఈ స్టోరీ వింటే చేయకుండా ఉండలేరు. మేబీ ఇప్పుడున్న వాళ్ళకి అది తెలుసో తెలీదు, బట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్ట్రెస్ నేను ఎప్పుడు అనుకుంటాను, లైక్ నేను ఎందుకు ఈ 80s లో పుట్టలేదు. సీరియస్లీ అప్పుడున్న హీరోయిన్స్ అదృష్టం ఇప్పుడు లేదు. ఎవరికి ఉంటుంది ఆ గట్స్, ఎవరికి ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ తీసుకొని, అది కూడా ఒక తల్లి మీద ఒక స్టోరీ తీసుకొని ఇప్పుడున్న టైంలో అది కమర్షియల్ మూవీగా బయటకి రావడం అనేది ఎవరికి ఉండదు ఆ పెద్ద గట్స్. బట్ దీస్ పీపుల్ టుక్ ద రిస్క్. ఆ రిస్క్ వీళ్ళు తీసుకున్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ లక్కీ. మీరు దీంట్లో మీరు ఓల్డ్ గెటప్ గా చేస్తున్నారు అది అనేది, ఐఎమ్ అన్ యాక్ట్రెస్, దీనికన్నా ఓల్డ్ గెటప్ ఇవ్వండి, నేను హ్యాపీగా చేస్తాను. బికాజ్ నాకు స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్. అది కూడా సార్ దర్శకత్వంలో మనం చేయడం అనేది ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో అది నేను కరెక్ట్ గా యూస్ చేసుకోవాలనుకున్నాను. మేబీ ఐ హోప్ ఐ హావ్ డన్ దాట్. బికాజ్ ఈ క్యారెక్టర్ అనేది నార్మల్ యాక్ట్రెస్ లేకపోతే నార్మల్ యాక్టర్ చేయొచ్చా అని మీరు అడిగితే లేదండి. ఇట్ ఈస్ వెరీ హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్ అండ్ హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్. సార్ స్టోరీస్ లో కానీ డైరెక్షన్ వీటన్నిటిలో ఎక్కువగా మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అని మీకు ఎలా అనిపించింది? అంటే టెలివిజన్ నుంచి అది ఎంత కష్టమో తెలుసు, బట్ స్టిల్ ఒక ఫస్ట్ టైం మీరు మూవీ చేస్తున్నారు, మీకు ఎలా కష్టం అనిపించలేదా? టెలివిజన్ మీడియం అనేది మాకు ఇట్స్ లైక్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఎవరికైనా సరే టెలివిజన్ లో మనం ఏదైతే నేర్చుకుంటామో అది మనం మూవీస్ లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బికాస్ మూవీస్ లో మనకు ఆ టైం ఉండదు. టెలివిజన్ లో మాకు టైం ఉంటుంది. మాకు ఒక 10 minutes సేమ్ రియాక్షన్ ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారంట, రోల్ చేస్తూనే ఉంటారు, తీసుకుంటారు, అది ఎక్కడ కావాలో అక్కడ వేసుకుంటుంటారు. బట్ మూవీస్ లో అలా కాదు. ఈ 1 second లో మనం ఒక 100 రియాక్షన్స్ ఇవ్వాలి వాళ్ళకి. బికాస్ ఆ టైం కన్స్ట్రక్షన్ ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. సో అది నాకు కొంచెం కష్టమైంది అని చెప్పొచ్చు. బట్ అది కూడా కరెక్ట్ చేసింది సిప్పి సార్. వద్దు ఇంత లాంగ్ వద్దు, ఇది వెంటనే చూసేయండి, వెంటనే చేసేద్దాం అని చెప్పేసి ఒక ట్రైనింగ్ ఇచ్చింది సిప్పి సార్. బికాస్ హీ ఆల్వేస్ యూస్ టు కరెక్ట్ మీ ఇన్ దోస్ థింగ్స్. సో అదే చెప్పాను కదా. సో అప్పుడు ఎందుకు నేను పుట్టలేదు ఇలాంటి ఒక స్టోరీస్ మాకు చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది కదా, పవిత్రం బంధం కానీ ఏదైనా ఒక మూవీస్ అలా ఆ టైంలో వచ్చిన మూవీస్ చూస్తున్నప్పుడు ఎందుకు రావట్లేదు నేను అని అనిపిస్తుంది. బికాస్ ఇప్పుడున్న అన్ని మూవీస్ ఇట్స్ కమర్షియల్స్. ఏదైనా ఒక గ్లామర్ కానీ లేకపోతే ఏదైనా యాక్షన్ అండ్ వైలెన్స్ ఇది మాత్రమే ఉండాలని కోరుకున్న టైంలో ఇలాంటి ఒక మూవీ నన్ను వెతికి వచ్చిన తర్వాత నేను ఎలా వద్దని చెప్తాను చెప్పండి. సో వెంటనే ఓకే చెప్పేసాం, వెంటనే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా తొందరగా కూడా కంప్లీట్ అయింది. ట్రూ అది ఒక పెద్ద బ్లెస్సింగ్స్. బికాజ్ ఈ టైంలో
చాలా మంది చెప్తుంటారు మన చేసే 2 years అయింది మూవీ, 3 years అయింది ఇంకా ఇది అవ్వలేదు అనే టైం పీరియడ్ ఇది. అలా ఉన్న టైంలో 90 days లో మనం ఫుల్ ఫినిష్ చేసేసి రిలీజ్కి వచ్చడం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్. అది జస్ట్ బికాస్ అనంత్ కిషోర్ ఇస్ ఆర్ ప్రొడ్యూసర్ దిస్ హ్యాపెండ్. లేకపోతే నాకు తెలిసి కనిపించే 3 సినిమాలు ఇక్కడ కూర్చున్నాయి కానీ ఫోర్త్ పిల్లర్, మేబీ హీస్ ద ఫస్ట్ పిల్లర్. మేబీ అసలు ఈ మూవీ అంతా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుందంటే అసలు ఈ తల్లి మనసు సార్ ఇన్నేళ్ల తర్వాత ఒక మూవీ తీయడానికి రీజన్ అనంత్ కిషోర్ సరే అర్థమవుతుంది. సార్ మీరు ఇప్పుడు మనం మాట్లాడడం ఆల్రెడీ హీరోయిన్ కూడా చెప్తున్నారు ఇప్పుడు కాలంలో ఆ మూవీస్ లేవని, మీకు కూడా ఎక్కడన్నా కొంత డౌట్ అనిపించిందా సార్? అంటే అప్పట్లో నిజంగా నేను తీసిన సినిమాలు ఎమోషనల్ గా చాలా బాగున్నాయి, పండినాయి, హిట్ అయినాయి, బట్ ఇప్పుడు అందరు మైండ్ సెట్స్ మారిపోయినాయి, మరి ఈ టైంలో ఇది చేయడం డేర్ కదా, ఆడుతుందా లేదా, పబ్లిక్ వచ్చి చూస్తారా అని మీకు అనిపించిందా ఎప్పుడన్నా? అంటే మంచి సినిమా ఆడియన్స్కి మనసుకి నచ్చింది సినిమా అయితే ఖచ్చితంగా చూస్తారు. అంటే రకరకాలు, కొంతమంది ఓన్లీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు, కొంతమంది ఫుల్ కామెడీ. అంటే మన బ్యాడ్ లక్ ఏందో కానీ ఉన్న కమెడియన్స్ అందరూ వాళ్ళు పాపం అలా అయ్యి మనం ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్, ఆ కథ తయారు చేసుకున్నప్పుడు తల్లి మనసు అనుకున్నప్పుడే మాకు నమ్మకం. అంటే ఇది ఇంకోటి తీసింది కాదు, ఇది మనంగా మనం తెస్తున్నాం. ఇది ప్రతి ఒక్క తల్లికి, తల్లి లేని ఏది లేదు, ఏది పురుగు పుట్ట ఏమైనా చెట్టు ఏమైనా కానీ దేవుడితో సహా తల్లి లేని వాళ్ళు ఎవరూ లేరు. ఆ తల్లి మనసు ఎంత బాగుంటుంది, ఆ తల్లి ఆ మనసు ఇన్ని రకాల అనుభూతులు పొందుతుంది. పుట్టిన బిడ్డ కాడి నుంచి పెద్ద ఇందాక ఆ తల్లి పడే తపన కానీ, ఆ అభిమానం, ఆ ప్రేమ, ఇవన్నీ ప్రతి తల్లికి తెలుసు. ఆడజాతి ఇస్తున్న ప్రతి తల్లి. నా సంతోషం కూడా ఏంటంటే మాకు ఈ సినిమాని ప్రతి తల్లి ఖచ్చితంగా చూడాలి విత్ ఫ్యామిలీస్. ఎందుకంటే అందరూ చూడదగ్గ సినిమా, దీంట్లో ఏ వల్గారిటీ లేదు, ఏమీ లేదు. ఒక తల్లి పడే తపన, ఆ తల్లి పడే వేదన, ఆ తల్లి పడే సంతోషం, అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటూ ఒక మంచి కథమ్మ. అందువల్ల ఈ సినిమాని ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడాలి. ఆడియన్స్కి మేము రిక్వెస్ట్ చేసేది అదే. ఇప్పుడు సినిమాలు కొట్టడం, ఒక దెబ్బ కొడితే 100 మంది భర్తపడినారు. నేను ఇంతవరకు ఫీల్ అలాంటి సినిమాలు, అందువల్ల నా చేత కాదు, నాకు తెలిసింది ఇదే. అందువల్ల దానికన్నా పెద్ద ఎమోషన్స్ ఇది యాక్చువల్ గా చెప్పాలంటే. మనం చేతులతో కొట్టడం కన్నా ఎమోషన్ తో కొట్టడం అని, ఎమోషన్ కొట్టడం, పైగా ఆ ఫీల్ అవ్వాలి ప్రతి తల్లి. అయ్యో నా బిడ్డ ఎట్టుంటే, నా బిడ్డ, ప్రతి తల్లి తన బిడ్డ గురించి ఎన్నో అనుభూతులు ఉంటాయి కదా. అందువల్ల తల్లి మనసు అని టైటిల్ పెట్టుకున్నాం కాబట్టి 100% ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుందన్న నమ్మకం మాకుంది. అందులో క్యారెక్టర్స్, ఆర్టిస్ట్ అందరూ సూటబుల్గా వచ్చారు. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది, అసలు బిగినింగ్ టు ఎండ్ చాలా బాగా చేసింది. అదే కాకుండా ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఉన్నారు, ఒక కొడుకులు ఉన్నారుగా కొంతమంది, ఒక రకరకాలుగా వాళ్ళందరూ, ప్రతి ఒక్కరు వాళ్ళందరూ బాగా చేశారు. ఈవెన్ కామెడీ కూడా కొన్ని కామెడీ, రఘు వాళ్ళు వీళ్ళు కామెడీ కూడా ఉంది. ఫుల్ సినిమా మొత్తం ఎమోషనల్ ప్యాకేజ్ ఉన్న మూవీ, అన్ని ఎమోషన్స్ అలా మనిషిని ఫిజికల్ గా ఏదో కొట్టి ఏదో ఫిజికల్ గా చేసే ఎమోషన్ కాకుండా మనసుకి టచ్ అయ్యే, అదే కదా వాళ్ళంటే కోరుకుంది. అందుకనే తల్లి మనసు. సిప్పి సార్, ఇప్పుడు మామూలుగా ఈ సినిమా గురించి అంతా కూడా ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ కానీ ఇదంతా కూడా సాహిత్యంతో కూడుకున్న వ్యక్తులు, ఎంతో మంది ప్రముఖులతోటి చేశారు. సో అట్లా బాగా అందరికి టచ్ అయ్యే థింగ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? ఇంకోటి మిమ్మల్ని కూడా అడగాల్సింది, మీరు ఎంతవరకు మమ్మల్ని ఏడిపించబోతున్నారు ఈ సినిమాతో? అంటే మిమ్మల్ని ఎంత ఏడిపిస్తా అంత నవ్విస్తాను. అంత ఎమోషను, అంత ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ తీసుకున్నా, ఏ సీన్ తీసుకున్నా
ఓ ఇలాంటి మనుషులు ఉంటారు కదా అని ఫీల్ అయ్యే సినిమా అండి. అవును సార్. ప్రతి మనిషి లైఫ్లో సెంటిమెంట్ అనేది కంపల్సరీ అండి. అది ఈవెన్ జంతువులు తీసుకున్నా మనుషులు తీసుకున్న సెంటిమెంట్ అనేది కామన్ పాయింట్. అది పెద్ద సినిమా అయినా యాక్షన్ మూవీ అయినా ఏదైనా అండర్ కరెంట్ సెంటిమెంట్ అనేది కంపల్సరీ. అవును సార్. సో మా సినిమా ఏంటంటే ముత్యాల సుబ్బయ్య గారు చేసిన 50 సినిమాల్లో సెంటిమెంట్ 50 సినిమాలు ఉన్నా 50 సెంటిమెంట్లు రకాలు వేరు. అవును. ఇది 51 సెంటిమెంట్ అంతే. అవును. సెంటిమెంట్ రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. సో ఇందులో ఇలా కూడా ఏంటంటే- చూపించొచ్చా అని? అంటే ఇలాంటివి కూడా ఉంటుంది. రెండోది అంటే ఇందులో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అండి ఫినిషింగ్ లో. True. సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు చూశారంటే థియేటర్ వరకు వెళ్ళి చూడగలిగిన సినిమా అండి ఇది. ప్రతి ఫ్యామిలీ, ఎందుకంటే ఈ రోజున మనం మాట్లాడుకుంటాం ఫ్యామిలీ తెలలేము ఈ సినిమాకి అలా అనుకుంటారు. కానీ ఈ సినిమా ఈ తల్లి మన సినిమా ప్రతి తల్లి తన బిడ్డలతో చూడవలసిన సినిమా అండి. ఎందుకంటే అంత మంచి కథ, అంత మంచి ఎమోషన్ ఈ సినిమాకి మాకు బాగా కుదిరింది. అంత మంచి సస్పెన్స్, సస్పెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయండి. అందుకే బికాస్ టైటిల్ మాకు తల్లి మనసు అని ఉంది కానీ లోపల ఉన్న స్టోరీ మీకు ఇట్స్ టోటలీ డిఫరెంట్. నార్మల్ తల్లి మనసు అని పెట్టి ఓన్లీ అమ్మ ఎమోషన్ ఉంటుంది అని కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంది, ప్లస్ సస్పెన్స్, అదే మెయిన్ సస్పెన్స్ ఉంది. అండ్ సార్ చెప్పినట్టు అంటే తల్లి నిజంగా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. తల్లి బిడ్డని ఎక్కడ మందలించాలో అక్కడ మందలిస్తుంది, మందలించకపోతే ఏం చెప్పాలో చెబుతుంది, ఎలా ప్రేమించాలో ప్రేమిస్తుంది. అన్ని వేరియేషన్స్ ఉన్న 3 years క్యారెక్టర్ అండి మహాలక్ష్మి గారు చాలా అద్భుతంగా చేశారు. పైగా సినిమాతో మాకు యాక్టింగ్ ఒక సైడ్ అయితే డబ్బింగ్ అంత అద్భుతంగా చెప్పిందండి. ఎక్కడ యాక్ట్ చేసిన ఎమోషన్ తగ్గకుండా అలా ఎలివేట్ అవ్వడానికి అది నేను పట్టుదల అనుకుంటాను. నాకు అది చాలా పెద్ద పట్టుదల. నాకు అంటే నేను ఐమ్ ఫ్రమ్ బెంగళూరు, సరేనా. కన్నడలో 2 movies చేశాను, తమిళ్లో చాలా మూవీస్ చేశాను, ప్లస్ తెలుగులో ఇది ఫస్ట్ మూవీ. సో నాకేంటంటే నేను ఎక్కడైతే నేను వర్క్ చేస్తున్నానో అక్కడ ఆ లాంగ్వేజ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది నా పాయింట్ అన్నమాట. దట్ ఈస్ మై ప్రిన్సిపల్. సో అలా ఉన్నప్పుడు నేను ఆలోచిస్తున్నాను, సరే ఇంత బాగుంది ఈ మూవీకి నేను ఎందుకు డబ్బింగ్ చేయకూడదు అని చెప్పేసి ఐమ్ జస్ట్ ఆస్కింగ్ దెమ్, సార్ ఏదైనా చేద్దాం, మనం 1 day 2 day ఎక్స్ట్రా అయినా పర్లేదు సార్, నేను ఐ ట్రై మై బెస్ట్ అని. బట్ అనుకోకున్న డేట్ కన్నా ముందే మనం డబ్బింగ్ ఫినిష్ చేసేసాం. సో దట్ వాజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఓన్ డబ్బింగ్ చేశాను కాబట్టి నాకు ఇంకా ఆ ఎమోషన్స్ డబ్బింగ్ లో నేను ఐ కుడ్ ఫీల్ దాట్ యునో. మాటలు రాకుండా నేను ఒక సైలెన్స్ ఇచ్చి తర్వాత స్టార్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ అన్ని చాలా ఉన్నాయి. మీరు వెనక చూస్తున్నారు కదా, ఆ పోస్టర్ లో ఉన్న ఫేస్ అసలు ఏడ్చి 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 నేను సెట్ లో ఏడ్చి కళ్ళు ఫుల్ మొత్తం అయిపోయింది నాకు, ఎస్పెషల్లీ ఆ సీన్ లో. లేదు కదా, ఇప్పుడు ఆ వేరియేషన్ ఈ క్యారెక్టర్ వేరియేషన్ ఫోటో చూసినప్పుడు కూడా హీరోయిన్ అసలు నమ్మలేదు. తర్వాత వేరే ఫోటో చూసాక నమ్మాను, ఓకే ఇది రచితాలక్ష్మి గారు మహాలక్ష్మి గారు అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. అంతవరకు నన్ను మౌల్డ్ చేశారన్నమాట. ఇలాగే కావాలమ్మా, ఈ కళ్ళీరు ఒక ఫ్యూ సీన్స్ లో బయటకు రావాలి, అన్ని సీన్స్ లో వస్తే బాగుండదు, సో లోపలే ఉండాలి అనేది చాలా చాలా జాగ్రత్తగా చేసుకోను. ఆబ్వియస్లీ సార్ బికాస్ సో డిక్షనరీ లెసన్ అన్ని ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి. సో అన్ని సీన్స్ లో నాకు మాత్రమే కాదు, అన్ని క్యారెక్టర్స్ చెప్పాలంటే, నా సన్ క్యారెక్టర్ చేస్తున్న సాత్విక్ కానీ, ఆ తర్వాత తనకి పేర చేస్తున్న అమ్మాయి సాహిత్య అని చెప్పేసి, సో ఈవెన్ షీఈ్ న్యూ కమర్. సో ఎవ్రీ వన్, సో న్యూ కమర్స్ ని పెట్టుకుని ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీయొచ్చు అనేది ప్రూవ్ చేశారు. సో మొత్తానికి ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతి ఒక్కటి కూడా చాలా గట్స్ తో డేర్ చేసి అన్ని స్టోరీ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ఆర్టిస్ట్ ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు సార్. సార్ మరి ఈ మూవీలో లిరిక్స్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ ఎలా ఉంటుంది సార్? మ్యూజిక్ ఉన్నంత వరకు బ్రహ్మాండమైన మ్యూజిక్ అండి. బేసిక్ రీ రికార్డ్ బేస్ చేసిన సినిమా అండి, అంత ఎమోషన్ క్యారెక్టర్. సాంగ్స్ పరంగా 3 songs అండి. 3 songs మా సబ్జెక్ట్ తగ్గట్టే ఒకటి, అవేర్నెస్ ఏమి ఉండదు. సినిమాలో ఎంత కావాలో అంతవరకు బ్రహ్మాండమైన లిరిక్స్ అండి, బ్రహ్మాండమైన డాన్స్ కూడా ఉంటుందని. డాన్స్ ఉందండి, డాన్స్ తల్లి గారికి కాదు, అది వేరే ఎమోషన్. ఆ సాంగ్ లో కూడా పిల్లలకి ఏం చెప్పాలి, స్టూడెంట్స్ కి
ఒక చిన్న మెసేజ్ ఉన్న సాంగేనండి. ఇప్పుడు ఈ రోజున స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి ఒక మంచి మెసేజ్ గురించి సాంగేనండి. మంచి సాంగ్ బ్రహ్మాండంగా చేశాం. భువనచంద్ర గారి లిరిక్స్, కోటి గారి మ్యూజిక్ డైరెక్టర్ అండి, బాగా చేశారు. ఫస్ట్ టైం చెప్పింది కథ ఆయనకేనండి నేను, కోటి గారికి. చెప్పగానే చాలా రోజుల తర్వాత ఇన్వాల్వ్ అయ్యిన కథ ఇదే, బ్రహ్మాండమైన మ్యూజిక్. నాకైతే కోటి గారు రీ రికార్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ కాల్ చేసింది కోటి గారు. ఫోన్ చేసి ఎడిట్ చేశారు యాక్చువల్లీ సార్. నేను అనుకోలేదు సార్ షూటింగ్ చేస్తున్నప్పుడు సార్ చెప్పారు బాగుందమ్మా అన్ని ఓకే అవునా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సార్, ఓకే ఫైన్. బట్ డబ్బింగ్ థియేటర్లో మ్యూజిక్ వేసి తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం అనేది ఒక పెద్ద విషయం అన్నమాట. నేను ఎవరికూ అంత ఈజీగా ఫోన్ చేయనమ్మా, నాకేమో నాకు ఇది ఎక్కడికో తీసుకెళ్ళింది నాకు ఈ మూవీ, సో అని నాకు ఫోన్ చేసి చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో కోటి గారు ఆ మాట చెప్పారు యాక్చువల్లీ. చాలా రోజుల తర్వాత ఒక పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ మా తెలుగు ఇండస్ట్రీకి దొరికిందని అమ్మా అనుకున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి. ఈ మూవీ ద్వారా మీరు నెక్స్ట్ ఇంకా మూవీస్ లో ఐ హోప్ఫుల్లీ బికాస్ ఈ మూవీలోనే అన్ని ఎమోషన్స్ ఉంది కాబట్టి మేబీ అందుకే యాక్టర్ అనేది వీ హ్యావ్ టు బి రెడీ ఓపెన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్, ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మనం ఒక్క వైపే మనం స్టిక్ ఆన్ అవ్వకూడదు. లేదు నేను గ్లామర్ రోలే చేస్తాను, లేకపోతే లేదు నేను ఒక తల్లిగా చేయలేను, అలా ఉండకూడదు. వీ హ్యావ్ టు బీ రెడీ. సో నేను అది ఈ మూవీలో ఎక్స్పెరిమెంట్ చేశాను అన్నమాట. బికాజ్ ఈ మూవీలోనే 3 డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటుంది. స్టార్టింగ్ అండ్ ఇంటర్వెల్లో, తర్వాత క్లైమాక్స్ లో ఒక డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా డిఫరెంట్ ఉంటుంది. నేనేనా అనే క్వశ్చన్ మార్క్ అందరికీ వస్తుంది అన్నమాట. అది అలా ఉండాలి ఒక ఆర్టిస్ట్ అనేది నా పాయింట్. సో మేబీ ఈ మూవీ అందరికీ నచ్చుతుంది అనే దాంట్లో ఏ డౌట్ కూడా లేదు. బట్ ద థింగ్ ఇస్ అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. ఊరికే ఇంట్లో కూర్చొని మనం అరే అనేది అనుకోకుండా చేయాల్సిన క్వశ్చన్ అదే. మీరు ఏ మూవీస్ పెద్ద పెద్ద పాన్ ఇండియా తీసినప్పుడు అందులో నెగిటివ్స్ తీస్తారు కదా, మరి మంచి మెసేజ్ ఓరియంటెడ్ తీసినప్పుడు మీరు ఏం చూసి చెప్పాలి. చూడకుండా చెప్పడం అనకన్నా చూసి మనం ఓకే అని చెప్తే ఓకే ఫైన్. సో దే హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. అప్పుడే కదా తెలుస్తుంది అంత బ్యూటిఫుల్ ఎమోషన్స్, అప్పుడే ఇంకా ఎలివేట్ అవుతుంది. సార్ సుబ్బయ్య సార్, మీరు మామూలుగా ఎన్నో 50 మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. ఇప్పుడు ఈ తల్లి మనసు ఉంది. ఇప్పుడున్న పర్టికులర్ మూవీస్ కానీ అప్పుడున్న మూవీస్ లో యాక్చువల్ ఒక డైరెక్టర్ కానీ వీళ్ళు ఎలా చూసేవారు అంటే, ఒక నావెల్ లో ఒక క్యారెక్టర్ ని చూసి ఈ క్యారెక్టర్ దీనికి ఇలా బాగా సెట్ అవుతుందేమో అని చూడడం. బట్ ఇప్పుడంతా చూసే విజన్ ఇదంతా మారిపోయింది సార్. మీరు అది గమనించారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సినిమాలమా ఓటీటీ వచ్చింది, ఓటీటీ వచ్చినాయి, వెబ్ సిరీస్ వచ్చినాయి, రకరకాలు. ఇది ఎవరు కెమెరా స్టిల్ కెమెరాతో కూడా సినిమా తీసేస్తున్నారు. కెమెరాలు ఇవే బల్లే, పెద్ద పెద్ద కెమెరాలు బల్లే, మొబైల్తో సినిమా తీసి దీంట్లో పెడుతున్నారు. ఇది సెల్లో పెడుతున్నారు. సెల్లో వచ్చిన సీరియల్ వస్తుంటాయి. అసలు ఓపెన్ అయిపోయిందమ్మా. అంతకుముందు ఏది కూడా పిడికిట్లో ఉండి చూపించి ఏముందో చెప్పండి అని అందరిని అడగడం వేరును. ఇప్పుడు అట్ట కాదు, ఎవరైనా చేయొచ్చు. సపోజ్ ఇది బ్యాడ్గా కాదు, మీ సెల్ ఓపెన్ చేసి చూడండి, ఎన్ని రకాలు, ఎంత చండాలం వస్తుందో, ఎంత మంచి వస్తుందో. ఇవన్నీ దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేసేదిలే, ఎవరికి వాళ్ళు తీసి పోస్ట్ చేయడం. దానికి ఏదో పేమెంట్ ఇస్తారని నాకు ఈ మధ్యనే తెలిసింది. వాళ్ళు ఏ విధంగా కానీ అలా కానీ మగ కానీ వాళ్ళు ఏం చేసినా అది పంపిస్తే వాళ్ళకి ఏదో ఒక అమౌంట్ పంపిస్తారు. అంటే ఇట్లా కూడా సినిమా అనేది ఒక ఇప్పుడంటే మా యూనిట్ మాకు ఇందాక షిప్ అన్నట్టు వర్షం వస్తే మేము సినిమా షూటింగ్ మొదలుపెడితే వర్షం ఆగిపోయేది. నేను శాపం పెట్టట్టు. అలా ఉండే కూడా సినిమా అనుకున్న టైంలో పూర్తి చేసి అనుకున్న టైంలో రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అయ్యాము. రిలీజ్ టైం తీసుకున్నాం మేము. ఎప్పుడు చాలా రోజులు ముందే రెడీ అయినా కూడా మేము ఆగాం. ఎందుకంటే పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి, వాటి మధ్యలో మనం ఎందుకు అని కొంచెం ఆగి
చూడొచ్చు. మంచి టైం చూసుకొని 24th ఈ నెల 24th రిలీజ్ చేస్తున్నాం. ఆర్ఎల్స్ వి వుడ్ హావ్ రెడీ నవంబర్ లోనే మనం రెడీ వి వర్ రెడీ టు రిలీజ్. వెయిటింగ్ లో పెట్టి ఇప్పుడు అంటే పెద్ద సినిమాలమ్మా. ఇప్పుడు మన దాంట్లో హీరో ఎవరంటే కథే హీరో, సరేనా? అందువల్ల ఓ యాక్షన్, సెంటిమెంట్, ఫైట్స్, ఓ 2-3 హీరోయిన్లు, కొత్త హీరోయిన్లు, అందులో ఎక్స్పోజింగ్, ఓ ఇన్ని రకాల్లో మనం పోయి నడిపోతామని మా వల్ల ఛాలెంజింగ్ అయిపోయింది సార్. అందుకే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా ఇప్పుడు ఒక మూవీ వచ్చిందంటే ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ ఏమైనా ఉందా, స్లో మోషన్ ఎలివేషన్ ఉందా, లేదా ఏదైనా ఐటమ్ సాంగ్ ఉందా, ఇవి చూస్తున్నారు. సో అందుకే ఈ తల్లి మనసు ఎలా ఆడుతుంది అని ఎంత కాన్ఫిడెన్స్. అది అంటే ఒకటండి, ఎంత ఎలివేషన్ ఉన్నా సెంటిమెంట్ అనేది సినిమాలో కూర్చొని పెట్టిన తర్వాత చెప్పదలుచుకున్నది గ్రిప్పింగ్ గా లేకపోతే ఎవరు చూడరండి. ఎంత ఎలివేషన్ ఇచ్చుకోండి హీరోకి, బట్ అక్కడ ఎంతో కొంత హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటేనే ఆ సినిమా సక్సెస్, కానీ లేదంటే ఎలివేషన్. అండ్ ఇంకొకటి, మనం మన మూవీ గురించి మనమే చెప్పుకోలేవు, కానీ ఏ సీన్ లో కూడా మాకు ఈ బోరింగ్ అని అనిపించడం, ఏడ్పేయడం, అంటే ఏడ్చడం, ఓన్లీ ఏడ్పే ఉంది అని ఎక్కడ కూడా అనిపించదు. ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. దట్ ఈస్ ద మెయిన్ స్ట్రెంగ్త్ మా మూవీ. సెన్సార్ వాళ్ళు అన్నారు, సెన్సార్ కి చూపించాం. సెన్సార్ వాళ్ళు చూసి మమ్మల్ని లోపల పిలిచారు. వాళ్ళలో ఒక పెద్ద ఆయన అది చూపించాం కదా ఆ వీడియో, ఫీల్ గుడ్ మూవీ అయ్యా అని వాళ్ళు ఇచ్చింది ఒక పెద్ద మాకు ప్రశంసే. సెన్సరాజ్ గారు చాలా రోజు సెన్సరాజ్ గారు ఒకటే మాట, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాం, నో కట్స్ గో హెడ్, ఫస్ట్ టైం చేస్తున్నా, బెస్ట్ ఆఫ్ అని మేము అలా ఇల్లు కూర్చున్నాం, అంతసేపు కూడా లేవండి, వెళ్ళిపోయాం. సార్ మనం అప్పటి నుంచి వాడుతున్న కామన్ పదం మీరు గమనించారా? ప్రతి ఒక్కరు మనం అడుగుతుంది చాలా ఏళ్ళ తర్వాత. అదే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇది మిస్ అవుతున్నారు. చాలా ఏళ్ళకి ఒక మూవీ మంచిది, ఒక సినిమా అనేది ఇప్పుడు అర్థం మారిపోయింది. కానీ ఒక మూవీ అనేది ఒక ఎమోషన్, ఒక క్యారెక్టర్స్ చాలా ఉంటాయి, ఒక సిచ్యువేషన్, ఒక బంధాలను ఎలా చూపిస్తారు అనేది ఉంటుంది. సో మరి మీరు ఇప్పుడు ఫస్ట్ మూవీ తల్లి మనసుతో వచ్చారు, నెక్స్ట్ కూడా మీరు ఇటువంటి ఎమోషన్స్ మీరు ఏమైనా క్యారీ చేసే అవకాశం, మాకు అట్లాంటి ఆడియన్స్ కి, మిస్ అవుతున్న ఆడియన్స్ కి అదృష్టం కలిగించే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా అండి. సెంటిమెంట్ లేకుండా సినిమా తీయనండి. దాంట్లో ఎమోషన్స్ ఏమన్నా దీంట్లో ఫుల్ మీల్స్ ఉంటుంది, దాంట్లో మేబీ ప్లేట్ మీల్స్ ఉండేటువంటి కమర్షియల్ కార్డ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, బట్ అండర్ గ్రౌండ్ సెంటిమెంట్ లేకుండా సినిమా అనేది ఉండదు. అది ఎవరు తీసినండి, దాన్ని బేస్ చేసుకునే మిగతాది ఉంటుంది తప్ప సెంటిమెంట్ ప్రతి సినిమాలో ఉంటుంది. అది ఏ మోతాదులో ఉండదు అనేది ఇంపార్టెంట్ అంతే. కథలో కూర్చోగానే మనం చేసేసి ప్రతి సీన్ కానీ ఆడియన్స్ కనెక్ట్ అయిందా లేదా, వాడు ఫాలో అయ్యి వస్తున్నాడా లేదా, వాడికి బోరు కొట్టకుండా తీసామా లేదా, అది తల్లి మనసు అన్నమండి, సినిమా ఉండి ఏదన్నా అనివ్వండి, అలా కూర్చొని పెట్టగలిగితేనే సక్సెస్. మా సినిమా అలా కూర్చొని పెట్టగలిగిన నమ్మకం నాకుంది. నా ఫస్ట్ సినిమా 80 నుంచి బయటకు వచ్చిన తర్వాత కాపీ రాగానే ఫస్ట్ కంప్లైంట్ గురువు గారు ఇచ్చారు. ఎందుకంటే అందులో నాకు భయం లేదు, షేక్ హ్యాండ్ ఇచ్చి బ్రహ్మాండంగా చేసాం, హ్యాపీ. సో గో హెడ్, నేను మిస్ అవుతాయి ఇప్పుడు. సూపర్ సార్. మొత్తానికి ఎక్కువ మాట్లాడితే కూడా మనకి ఏంటంటే మూవీ ఇక్కడే మనం అందువల్ల ఎక్స్ప్రెస్ చేసాం. కాకపోతే మాకు ఫస్ట్ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేస్తే కొంచెం భయపడ్డాం. అంటే తల్లి అనగానే ఎవరు చేయట్లే, కొడుక 20 ఏళ్ళ కొడుక అంటూ వచ్చారు. సరే ఎవరు నిలుపుకుంటే సినిమా షూటింగ్ టైంకంటే ప్రతి క్యారెక్టర్ కరెక్ట్ ఎవరు ఫిట్ ఇన్ అవ్వాలి వచ్చి కూర్చున్నారు. మెయిన్ గా మోస్ట్లీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇందులో ఉన్న ఆర్టిస్ట్ వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళందరూ మీ మీద ఉన్న రెస్పెక్ట్ తోటి, మీ మీద ఉన్న స్టోరీ కాన్సెప్ట్ స్టోరీ మీద ఉన్న ఇప్పుడు అది నా అదృష్టం. ప్రతి క్యారెక్టర్ కి ఎవరెవరు వచ్చి జాయిన్ అవ్వాలి వాళ్ళు జాయిన్ అయ్యారు. అందరూ ఎంత ఎదిగినా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎంతవరకు సినిమాలో ఉందో అంతవరకు వాళ్ళు బ్రహ్మాండంగా చేశారండి. నాకు ఎక్కడ ఫస్ట్ సినిమా కూడా నాకు ఇబ్బంది పెట్టలేదు. చాలా కోఆపరేట్ చేశారు అందరూ, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు, ఈవెన్ సుబ్బలేఖ సుధాకర్ గారు అంటే ఈ సినిమాకే పెద్ద క్యారెక్టర్, అంటే పెద్ద మనిషి క్యారెక్టర్స్ వచ్చాయి అండ్ చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ వీళ్ళు కూడా చేశారు. సో రచిత గారు, మీరు యాక్చువల్ గా ఎమోషన్ పండించడము, చాలా విపరీతమైన ఎమోషన్ చూపించడం మేబీ మీకు ఈజీ అవ్వచ్చు, బట్ స్టిల్ ఒక తల్లి మనసును నిజంగా సార్ చెప్పినట్టు అన్ని ఎమోషన్స్ చూపించడము, మళ్ళీ అందులో మీకు 2 పిల్లలు కదా, కొడుకులు, బట్ అందులో నాకు ఒకటి అర్థం కావట్లేదు.
అంటే మిమ్మల్ని డైరెక్ట్ చూసినందుకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఈ కొడుకు అంటే ఓకే, కానీ ఈ కొడుకు అంటే మీరు సంతర్మం యాక్చువల్లీ మూవీలో అలా ఉండదండి. మూవీలో ఆబ్వియస్లీ నా గెటప్ టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మీకు చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. అరే అవును కదా, ఈ అమ్మ ఏంటిది ఇలా, ఈ కొడుకు ఏంటి అని మీకు అలా అనిపిస్తుంది అనమాట. బికాస్ ఎమోషన్ పండించడం అనేది టఫ్. ఎలా ఐఎమ్ నాట్ అ మదర్ ఆబ్వియస్లీ. సో మదర్ కాకుండా ఒక మదర్ ఎమోషన్ ఇవ్వడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ. మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ కాదు సార్, బేబీ కాకుండా. ఆ మ్యారేజ్ అయితే బిడ్డ పుట్టడం అది వదిలి. సో అది కాకుండా మనం అలాంటి ఎమోషన్స్ ఇవ్వడం అనేది మాకు ఇన్బిల్ట్ గా రాదు కదా. సో యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. సో నేను ఫస్ట్ ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పాను. నేను సార్ దగ్గర కూడా నేను ఇదే ప్రామిస్ చేశాను, సార్ నాకు నటించడం రాదు, జీవించడమే వచ్చు అని. సో అది నేను చేశాను అనుకుంటాను. అనుకోబట్టేగా ఇంత మీ మదర్ తో కానీ మీరు ఎవరైనా డిస్కషన్స్ చాలా చాలా నో సంథింగ్. ఒక పెద్ద ఒక సీన్ వస్తుంది మన మూవీలో, మేబీ ఫస్ట్ హాఫ్ లో. ఆ సీన్ ఎస్పెషలీ చేస్తున్నప్పుడు నాకు ఇంకెవరూ రెఫరెన్స్ లేదు, మా అమ్మ. మై మామ్ ఇస్ మై బిగ్గెస్ట్ రెఫరెన్స్ ఫర్ దాట్, ఇంక్లూడింగ్ హర్ ఫేస్ ఎక్స్ప్రెషన్, ఇంక్లూడింగ్ హర్ బాడీ లాంగ్వేజ్. కూర్చొని మాట్లాడి నేను అమ్మతో అబ్జర్వ్ చేసుకొని అది అలాగే నేను దాంట్లో ఇది చేసుకున్నాను. బికాస్ ఆబ్వియస్ మాకు ఇంకెక్కడికి వస్తుంది మాకు అలా మేనరిజం కానీ. నార్మల్ గా ఒక యంగ్ రోల్ చేస్తున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎంత ఎమోషన్, మదర్ ఎమోషన్ మనం ఫీల్ అయిన పిల్లలుగా మనం ఒక మదర్ గా ఉంటే ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేసేదాకా తెలియదు. అది చాలా టఫ్. నాకైతే మా అమ్మే అన్ని నేను చెప్పాను కూడా మా అమ్మకి, నువ్వు ఒక సీన్ వస్తుంది అది చూసిన తర్వాత నువ్వే చెప్తావు, నువ్వు నా లాగా చేసావు కదా నువ్వే చెప్తావు అని చెప్పాను. బికాస్ ఐ టుక్ హర్ రెఫరెన్స్ ఎస్పెషలీ ఫర్ దాట్ సీన్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దట్ సీన్. చెప్పొచ్చు ఆ సీన్ ఏంటి వద్దా? అంటే అమ్మా ఏం లేదు, సినిమాని మేము మా టెన్షన్ ఏంది, మనం మీరేదో ఊహిస్తున్నారు, అది కాస్త మీకు మేము చెప్పాం అనుకోండి, మళ్ళా యూట్యూబ్ లాగా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఆల్ ఎమోషన్స్. మళ్ళీ కొంత హింట్ ఇచ్చినా ఇంకా విమర్శ అని అయ్యో లేదు. ఫర్ మీ ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ థింగ్. ఎందుకంటే మేనరిజం అనేది ఊరికే ఏదో గెటప్ వేసుకొని చేయడం కాదు కదా. ఎవ్రీ ఈవెన్ మై ఐస్ షుడ్ యాక్ట్, మై నోస్ షుడ్ యాక్ట్, మై లిప్స్ షుడ్ యాక్ట్. సో ఇలా తీసుకొని మేనరిజం చేసుకొని అది చేయడం, వాకింగ్ కానీ వాకింగ్ స్టైల్ కానీ కూర్చోవడం కానీ అన్ని నార్మల్ గా ఇప్పుడున్న దీంట్లో ఒక 28-30 ఏజ్ ఇప్పుడున్న దీంట్లో అయితే ఈజీగా చేయొచ్చు, బికాస్ దానికి ఏమి ప్రిపరేషన్ ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 50+ that needs కష్టమైన పర్ఫార్మెన్స్. అసలు మూవీని తీసుకుంటే ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఆడియన్స్ చెప్పాలి. థియేటర్ లో డెఫినెట్లీ థియేటర్ లో చూడండి. ఇప్పుడన్నా మీరు థియేటర్ లో చూడకపోతే అసలు మీరు పెట్టే కమెంట్స్ అర్థమే లేదు నాకు అనిపిస్తుంది. నిజమా, థియేటర్కి వెళ్ళి తల్లి ప్రతి తల్లి మేము కోరుకునేది అదే, ప్రతి తల్లి ఒకసారి చూస్తే చాలు, మా జన్మ పావనమైనట్టే. ఎందుకంటే నాకు గుర్తొచ్చింది, అందరు మీరు మదర్స్ డే వచ్చింది కదా నేను పెట్టాను అన్నాడు, లేకపోతే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్స్ అయినాయి సార్, ఐ మీన్ దిస్ ఇస్ ద లాస్ట్ జనరేషన్ ఆఫ్ దట్ ఇన్నోసెంట్ మదర్స్ అది వచ్చేస్తుంది. మరి ఇన్నోసెంట్ మదర్స్ మీకు కావాలి అని ఆ మదర్స్ కి అందరు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి మూవీస్ కంప్లీట్ ఇన్నోసెంట్ మదర్ అండి దీంట్లో చేసిన మదర్ అయితే. ఆ ఇన్నోసెంట్ మదర్ ని మిస్ అవ్వకూడదు. ఫ్యూచర్ జనరేషన్స్ గుర్తుండాలంటే మనం ఇప్పుడు హిట్ చేస్తేనే అప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. సీరియస్లీ సార్, సో మొత్తానికి మూవీ గురించి మనం ఫుల్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోకుండా థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి 24th January. బిఫోర్ కంక్లూడింగ్, మీ వల్ల ఎంతమంది ఇంకా ఎక్కువ పెరగాల అంటే ఆ తల్లి మనసు అబ్బా కరెక్ట్ రా అని ఒక మాట అంటే చాలు. టైటిల్ ఉంది, మీ కళ్ళ నిండే సినిమా కావాలి, ఎమోషన్స్ కావాలంటే థియేటర్ కి రండి. అందరూ అమ్మని తీసుకెళ్లి ఈ మూవీ చూడండి. తర్వాత ఇంకా ఒక పెద్ద మదర్ కి గిఫ్ట్ ఇవ్వండి. అదే కదమ్మా, ఫ్యామిలీతో బంగారంగా వెళ్ళొచ్చు సినిమా. ఎందుకంటే చాలా తర్వాత అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ఒక 10 days కంటిన్యూగా వర్షం వచ్చింది అనుకోండి,
ఏం కోరుకుంటాం, చిన్న వర్షమా, చిన్న ఆగిపోయి కొంచెం ఎండ వస్తే బాగుంటుంది ఎంత ఫీల్ అవుతాం. అలాగే ఇప్పుడు వస్తున్న ఎన్ని సినిమాలు ఉన్నాయి కదా, వీటన్నిటి మధ్యలో ఒక తల్లి మనసు అండి. హ్యాపీ ఫీల్ చూసి రండి. అంత హ్యాపీగా ఉన్న సినిమా అండి తల్లి మనసు అనేది. మాట్లాడిన తర్వాత నాకు కూడా అదే అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నప్పుడే నాకు ప్రశాంతంగా అనిపించింది, మాట్లాడే ఇంకొంచెం ఎక్కువ ప్రశాంతంగా ఉంది. సార్ కంక్లూడ్ చేసే ముందు మిమ్మల్ని జస్ట్ చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా మేము ఒక చిన్న గేమ్ లాగా కదా సార్, మిమ్మల్ని జస్ట్ ఇప్పటివరకు మీరు యాక్ట్ చేసిన యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏం చెప్తాను, వాళ్ళ గురించి ఒక్క మాటలో మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి సార్. ఫస్ట్ మన చిరంజీవి సార్ స్టార్ట్ చేద్దాం. చిరంజీవి సార్, చిరంజీవి గారి గురించి నేను చెప్పేది ఆయన మెగాస్టార్. వన్ లైన్ లో చెప్పండి. వన్ లైన్ లో చెప్పలేము, ఎలా చెప్తాం. మెగాస్టార్ అనేది ఎప్పటికి మూడు అన్ని కలిసి 5 లక్షలు. ఆయనతో 2 సినిమాలు చేశాను నేను. రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి సిస్టర్స్ తోటి ఇంకోటి బ్రదర్స్ తోటి. అలాగా ఇంకెవరు గురించి అడుగుతారు. బాలయ్య బాబుతో 3 సినిమాలు చేశాను. ఒకటి ఇన్స్పెక్టర్ ప్రతాప్, యాక్షన్ పార్ట్. ఒక్క మాట చెప్పాలంటే బంగారమ్మ మంచి మనిషి. అతను ఇప్పుడు ఏదైనా సరే బాగా జ్ఞాపకశక్తి అమ్మా, ఎవరిని మర్చిపోడు. ఒకసారి ఆయనతో పనిచేస్తే ఆ అభిమానం కానీ ఆ మనసు దాచుకోడు. ఇది ఈ మనసులో ఒకటి పై ఒకటి మాట్లాడు, స్ట్రైట్ ఫార్వర్డ్. అది నెక్స్ట్ రాజశేఖర్ గారు ఎమోషన్ ఉన్నారు. రాజశేఖర్ గారితో 9 9 మూవీస్ చేశాను. అతను ఈజీ మంచి ఆర్టిస్ట్ అమ్మా, కానీ తనకి ఒకటే ఒక ఇదేంటంటే టైమ్ సెన్స్ లేనందువల్ల అతనికి బ్యాడ్ నేమ్ వచ్చింది కూడా అదే. ఇది మన అందరు యూనిట్ కూర్చొని ఉంటాం అవుట్ లోకల్ లొకేషన్లో 2-3 గంటలు లేటుగా వస్తారు. ఏంటంటే తనకేదో సమస్యలు, ఏదో పర్సనల్ ఏదన్నా కావచ్చు. బట్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ అయితే బ్రహ్మాండమైన సినిమాలు. ఇది అన్న ఇవన్నీ చూసిన సినిమాలే. చాలా మంచి ఆర్టిస్టు. బట్ అందువల్లనే దానివల్ల ఆయనే తగ్గించుకున్నాడు సినిమాలు. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారితో ఒకే సినిమా చేశాను నేను. ఇది మాధవయ్య గారి మనవడు. అంత ఆయనకి 70, 80, 87, 75 ఉంటాయి మాధవయ్య గారు మనవడు చేసినప్పుడు. దాంట్లో ఒక సన్సెట్ షాట్, సన్ రైజింగ్ షాట్ తీయాలి మేము. సన్ రైజింగ్ షాట్ తీయాలంటే మార్నింగ్ గోదావరి ఉంటున్నాను 5:45కి సన్ వస్తుంది. ఈయన దగ్గర సార్ 5:30కి 5:45కి రండి సార్ అని ఎట్లా అడగాలి మేము? ఎంత పెద్ద అయింది పోయి మేమే గుసగుసలు ఆడుకుంటున్నాం. అంటే మా కెమెరామెన్తో గురువా ఒక పని చేద్దాం, సన్సెట్ని సన్ రైజ్గా ఏమైనా చేయగలమా మనం అంటే, ఏమిలే దాదాపు సెట్ అయ్యే టైంలో ఏమైనా తీసుకుంటే కొంచెం రెడ్డిష్గా సన్ రైజింగ్ లాగానే ఉండొచ్చు, అలా చేద్దామా అని మేము గుసగుసలు ఆడుతుంటే వాటి నుంచి అలసిపోయారు అన్నాడు. గురుగారు ఏం లేదు, ఒక సమస్య, మీ మీద ఒక లిరిక్ ఉంది, ఒక సీన్ ఉంది, అది ఎర్లీ మార్నింగ్ 5:45కి తీయాల. ఆ టైంలో మిమ్మల్ని రమ్మని లేక మేము అనుకుంటున్నాం అంటే వెల్కమ్ అన్నాడు. మేము 5:45కి అడిగితే ఆయన మేము అట్లా దిగాము, ఆయన వస్తున్నాడు. మేము ఈ లైట్లు గీట్లు అన్నీ పెట్టుకొని ఉంటే ఆయన వచ్చాడు. కాళ్ళకి దండం పెట్టాల్సింది. అంటే టైం సెన్స్ ఆయనే కాదు, ఇప్పుడు చిరంజీవి గారు కానీ ఆయన కానీ వాళ్ళు అంత టైం సెన్స్ కాబట్టి అంత గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళు వృత్తి అసలు దానికి ఒక విలువ వచ్చింది. పెద్ద ఆయన ఎన్టీఆర్ కానీ వాళ్ళు మహానుభావులమ్మ వాళ్ళు. అయ్యో ఇప్పుడు జనరేషన్లో
అంత సిన్సియారిటీ లేదమ్మా నాకు తెలిసి. ఇప్పుడు ఉంటే ఒక రకంగా మెగాస్టార్ ఆయన కూడా 7 గంటల కంటే 7 గంటలకు వస్తాడు. అందువల్ల అందరూ మంచి ఆర్టిస్టులేనమ్మా. ఇప్పుడు కొత్త తరం అనేది ఎలా వస్తుందో చూడాలి. కొత్త తరాన్ని చూసిన దాకా మేము ఉంటాం లేదు తెలియదు కానీ అది. ఇంకా ఫీమేల్ లీడ్స్ గురించి సింపుల్ గా ఒక వర్డ్ లో చెప్పండి సార్. లయ గారు. లయ బంగారం మంచిది చాలా. అమ్మాయి కాపురం తీసేది, అమ్మాయి కాపురం కాదు, మనసున్న మహారాష్ట్రం అంటే చాలా డీసెంట్, చాలా మంచి అమ్మాయి. రాధిక చాలా ఎమోషన్ మ్యాను, చాలా ఇన్వాల్వ్మెంట్ అమ్మా. చాలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది. జయసుధ గారితో కలికాలం చేశాను. మీరు కలికాలం చూసి ఉండరు మీ వయసుకి, నా అనుమానం. కలికాలం, ఆ కలికాలం సినిమాకి ఎవరికి చేత ఆ క్యారెక్టర్ చేయించాలన్నా అయ్యో జయసుధాను చంద్రమోహన్ కలికాలం సబ్జెక్ట్ అంత సెంటిమెంట్ సినిమా అది. పోయి ఆమె చెప్పాలంటే అంత ఒకటే ముఖమ్మా. ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ పక్కన హీరోయిన్ వేసి ఆ సినిమా చేయడానికి అందరూ ఒప్పుకోరు. ఒకటే ముక్కలో చెప్పాలంటే ఆ సినిమా మేము తీయాలనుకొని కథ చెబితే ఆమె విని ఏమండి మీరు ఏమనుకోకపోతే ఈ కథ నాకు ఇచ్చేయండి సార్, మీరే డైరెక్ట్ చేయండి, మీరే చేయండి అన్ని, ఈ స్టోరీ నాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్ అని. అమ్మ తల్లి అనుకున్నాం. సార్ ఇంకొక హీరో గారు మన హీరోస్ లో మన ఎమోషనల్ క్యారెక్టర్స్ ని బాగా పండించే వెంకటేష్ గారు సార్. ఆయనతో పవిత్ర బంధం పెళ్లి చేసుకున్నాం. 2 సినిమాలు అసలు ఆయన ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. అంటే మనం ఏమనుకున్నాం అనేది ఆయన చెప్పే లోపే ఆయన అర్థం చేసుకుంటాడు. ఏమి దాని గురించి ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, ఇదెందుకు అదెందుకు అని ఎప్పుడు అండో. మనం చెప్పింది ఆయన ఇన్వాల్వ్ చేసిన వెరీ గుడ్. అలాగే అంత బాగా చేశాడు కాబట్టి పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం. గుడ్ స్టూడెంట్ అంటే గుడ్ ఆర్టిస్ట్ అమ్మా. బాగా చేస్తాడు, మంచి కరెక్ట్గా సిన్సియర్గా చేస్తున్నాడు. ఆ పవిత్ర బంధం ఇండియాలో 9 సినిమాలు ఒకటి డబ్బింగ్ రీమేక్ చేశారు. ఇది పవిత్ర బంధం 8 లాంగ్వేజ్ లో చేశారు. సో ఇది ఎవరికి తెలియదు యాక్చువల్ గా. మనకి పాన్ ఇండియా మూవీలు ఇప్పుడు కాదు, అప్పట్లోనే సార్ రీమేక్ అనమాట. బట్ పాన్ ఇండియా అంటే మంది ఫస్ట్ పిక్చర్ బంధమ్మ దీన్ని ఆదర్శంగా తీసుకొని 8 లాంగ్వేజెస్ లో కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ మన పాన్ ఇండియా ఆ కాలంలో తీయడం అనేది ఫస్ట్ తీసింది మనం, మన తెలుగు సినిమా. అలాగే పెళ్లి చేసుకున్నా కూడా చాలా లాంగ్వేజ్ లో రీమేక్ చేశారు. సౌందర్య గారు, బంగారు తల్లి మనకి లేకుండా పోయింది. నాయుడితో ఈ సినిమా చేశారు. ఎక్కువ హీరోయిన్లు అందరికంటే ఎక్కువ చేసింది ఈ అమ్మాయి విజయశాంతి. బంగారం అసలు. ఆవిడ్ని చూస్తే మనకి ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్ ఇస్తే సౌందర్య గుర్తొస్తుంది. నేను చేసిన అన్ని సినిమాలు మిస్ అవుతారు యాక్చువల్లీ. మూవీస్ ని, ఓల్డ్ మూవీస్ ని ఎలా మిస్ అవుతారో సౌందర్య గారిని కూడా చాలా మిస్ అవుతారు. అదే మాకు మా జీవితం అంతా నాకు ఆవిడ చనిపోయిన రోజు ఏడ్చేది, అంత బాధేసింది. ఆవిడ చేసిన అన్ని సినిమాలు బ్రహ్మాండం. ఏం బాగా ఎక్స్ప్రెషన్ కానీ ఏది కానీ అయ్యి బాబోయ్ నో కామెంట్స్. ఊరికి నష్టం ఉంటుంది కొంతమంది, ఇదెందుకు అదెందుకు ఏది లేకుండా చెప్పింది సిన్సియర్ స్టూడెంట్. అది విజయశాంతి గారితో కూడా చాలా సినిమాలు చేశాను. మంచి ఆర్టిస్టు, డైరింగ్ అన్ని రెడీ, ఫైట్ అయిన యాక్షన్, డెడికేటెడ్. ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చింది అరుణకిరణం. అరుణకిరణంలో హీరోయిన్ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. నేను చేసిన 5-6 సినిమాలు చేశాను టీ కృష్ణ గారితో కూడా కలిపి. చాలా జెన్యూన్ జాబ్ ఓరియంటెడ్. ఇప్పుడు నా రిక్వెస్ట్, ఆ లిస్ట్ లో ఇంకొక పేరు అడగండి.
ఇన్ని years ఇప్పుడే కదమ్మా దీంతో end అదే అలా అడుగుతుంది. ఇప్పుడే కదమ్మా సరే, నాకు సినిమాలు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో ఎవరు మీరు అంటదేమో అని భయం ఉందా? ఏమో ఏమో అంటే ఎక్కడికో పైకి వెళ్ళిపోతే అలాగే అంటారు. సో చివరిగా దీంతో ఎండ్ చేయాలి అని అంటే ఇప్పుడు తల్లి మనసుతో 51 సినిమాలో మీరు ప్రెజెంట్ చేస్తున్న మూవీలో రచిత మహాలక్ష్మి యాక్టర్ గురించి ఏం చెప్తారు సార్ ఒక్క మాటలో? ఒక్క మాట చెప్పాలంటే సిన్సియర్ ఆర్టిస్ట్ అమ్మా, బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ ని బాగా స్టడీ చేసి ఏం ఫీల్ అవ్వకుండా ఎవరు చెప్పినా, నేను చెప్పినా, షిప్పి చెప్పినా, బాయ్ చెప్పినా కూడా ఓ అని చేసే సిన్సియర్ ఆర్టిస్ట్ అమ్మా. డెఫినెట్గా ఆవిడ మంచి ఫ్యూచర్. చెప్పాలంటే డైరెక్టర్ అనేవాడు కరెంట్ అయితే కరెంట్ పాస్ అయిన తర్వాత బల్బ్ వెలగాలి, వెలిగితేనే డైరెక్టర్కి వాల్యూ. ఆ ఎలుగు కరెక్ట్గా ఉన్నది రచిత మహాలక్ష్మి. మంచి బ్రాండెడ్ ఫుల్ వోల్టేజ్ బల్బ్, ఆ బల్బు కరెక్ట్గా వెలగలేదు అనుకోండి, కరెంట్ ఈ అన్నిటికీ కరెంట్ సప్లై చేసిన జనరేటర్ మొత్తానికి నాకు నిజంగా చాలా కడుపు నిండింది సార్. నాకు కూడా మొత్తం ఇంటర్వ్యూ అంతసేపు కూడా నేను నా బుగ్గలు సినిమా చూసి లేదు అసలు చూస్తాము. ఆదర్శ బాలకృష్ణ, కమల్ కామరాజు గారు, సాహిత్య వర్మ, సాహిత్య సుబలేష్ సుధాకర్ గారు అందరూ అన్ని క్యారెక్టర్లు బ్రహ్మాండంగా చేశారు. రఘుబాబు కమెడియన్, అంటే ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి. సినిమాకి కావాల్సిన ఏమి ఉండాలి అన్నీ ఉన్నాయి. చాలా సంతోషంగా సార్. ఒకసారి మరి మీరు మూవీ గురించి చెప్తున్నారు, మీరు ఒకసారి మూవీ గురించి ఆడియన్స్ కి, ప్రేక్షకులకి చెప్తే వాళ్ళు థియేటర్స్ కి వచ్చి చూస్తారు. ప్రేక్షక మహాశయులకి మనమండి, జనవరి 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి కుటుంబ సమేతంగా వచ్చి తల్లిమన్ సినిమాని చూసి ఆనందించండి. రెండోది నన్ను ఆశీర్వదించండి. మా గురువు గారి పేరుతో ముత్యాల సుబ్బయ్య గారి బ్యానర్ పెట్టి మా తమ్ముడు కిషోర్ ఈ సినిమా చేసి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చి ఫస్ట్ స్టెప్ నిలబెట్టాడు. మీరందరూ ఆ సినిమాను ఆదరించి రెండో స్టెప్ ఎక్కేలాగా దీవించండి ప్లీజ్. నేను కోరుకునేది కూడా అదే. ఫస్ట్ ఈ సినిమా హిట్తో పాటు వరుసగా కంటిన్యూగా రెగ్యులర్గా బిజీ అయ్యి మంచి డైరెక్టర్ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నేను. నాకైతే ఈ మూవీ ద్వారా ఒక హీరోయిన్ గా లేకపోయినా ఒక మంచి పర్ఫార్మర్ ఉన్న అమ్మాయి ఒక మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనే ఒక పేరు వస్తే చాలు. ఆ పేరు ఖచ్చితంగా వస్తుంది అని నాకు బాగా తెలుసు. బికాస్ ఇప్పుడున్న వస్తున్న మూవీ చూసేటప్పుడు అబ్బా ఏంటిది ఇలా ఉంది అనే ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీ వచ్చి చూడొచ్చు. అప్పుడు మీరు జడ్జ్ చేయవచ్చు, ఓకే ఇలా కూడా చేయొచ్చు అనేది మీరు చూస్తారు. సో అందరూ థియేటర్కి వచ్చి మన మూవీ చూడండి. థ్యాంక్ యూ. సినిమాకి కావాల్సిన ఏమున్నాయో అవి ఉన్నాయి, మీ ఎమోషన్ కి కావాల్సినవి మీ కమెంట్స్ కి చెక్ పెట్టడానికి కూడా ఈ తల్లి మనసు మీ ముందుకి 24th జనవరి నుంచి మన థియేటర్స్ ముందుకు వస్తుంది. మరి చూద్దాం ఈసారి ఆడియన్స్ మీరు ఎలా చూస్తారు. ఇటువంటి మూవీస్ ని మీరు ఆదరిస్తేనే ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా మంచి మెసేజ్ అయితే ఉంటుంది. ఇంకా టీమ్ తో ఇంటరాక్షన్ చూసారు కదా, ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కడుపు నిండిందో. మీ కళ్ళు కూడా నిండాలంటే థియేటర్కి వెళ్ళి తల్లి మనసు సినిమాని అయితే చూసేయండి. అండ్ కీప్ వాచింగ్ TFTC.